హలో అండి, ఇవాళ నేను మ్యాచ్ బాక్స్ తో గ్రీటింగ్ కార్డ్ చూపించబోతున్నాను. ఆ గ్రీటింగ్ కార్డ్ ని మనం బర్త్డే కార్డ్స్ గా బోల్డ్ అని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇంకా ఏంటంటే మనకి ఇప్పుడు టైం లేకుండా సడన్ గా మనల్ని ఇన్వైట్ చేస్తే అది ఒక 15 minutes లో అయిపోతుందండి. సో మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అండి. దానికి కావాల్సిన థింగ్స్ చూద్దామండి. 2 blue papers, 1 gum, 2 pens, 2 papers, spring, heart, bow, మ్యాచ్ బాక్స్, సీజర్, బటన్స్ అండ్ థ్రెడ్ అండి. ఇంకా ఏం కావాలంటే ఈ 2 వైట్ పేపర్స్ ఉన్నాయి కదండి, ఈ 2 వైట్ పేపర్స్ ఒకటి 5.7 తీసుకోవాలి, 5.7 3.7 తీసుకోవాలండి, ఇంకొకటి 5 3.9 తీసుకోవాలండి. సో ఇవి రెండు మన మ్యాచ్ బాక్స్ కి సరిపోయే లెంత్ తీసుకోవచ్చు అండి. సో మనం ఇంకా తయారు చేద్దామండి. లెట్స్ గో ఇంటు ది వీడియో. ఇదిగోండి, ఫస్ట్ మనం మ్యాచ్ బాక్స్ కి ఇలా గ్లూ అంటించుకున్నాక నేను ఇందాక చెప్పాను కదా 5 3.9 పేపర్ ఏమో దాని మీద స్టిక్ చేసుకోవాలండి. ఇది స్టిక్ చేసుకున్నాక ఇందాక ఒక బ్లూ పేపర్ తీసుకొని దాన్ని కూడా ఈ చుట్టూ స్టిక్ చేసుకోవాలండి. అది కూడా చూపిస్తాను. మనం సైడ్ బ్యాక్ 2 sides మనం గ్లూ అంటించుకోవాలండి. ఇదిగోండి, మనం ఫ్రంట్ సైడ్ గ్లూ అంటించుకోకూడదండి, ఎందుకంటే మనకి షర్ట్ షేప్ లో రావాలి. సో ఇలా చేసుకోవాలండి. ఇక్కడికి స్టాప్ చేసుకున్నాక మనం సీజర్స్ తీసుకొని ఇక్కడ ఒక చిన్నగా కొంచెం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక మొత్తం స్టిక్ అయిందో లేదో చూసుకోవాలి. ఇదిగోండి, మనం ఎక్సెస్ అదంతా కట్ చేసుకున్నాక ఇలా స్టిక్ చేసుకోవాలండి. ఇలా స్టిక్ చేసుకున్నాక మనం ఇక్కడ కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాం కదండి, మనకి లెంత్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కట్ చేసుకోవచ్చు. దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి 2 sides. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఇందాక బౌ చూపించాను కదండి, దాన్ని అంటించుకోవాలండి ఇక్కడ. ఇదిగోండి, అక్కడ మనం ఇందాక కుందన్స్ అని చెప్పాను కదండి, అంటే లైక్ బటన్స్ లాగండి, అవి యూజ్. మనం వాటిని నీట్ గా స్టిక్ చేసుకోవాలండి, లేకపోతే మనం గిఫ్ట్ అలా ఇచ్చేటప్పుడు ఊడిపోతాయి. ఇదిగోండి, ఇలా స్టిక్ చేసుకోవాలి అండి. ఇదిగోండి, ఈ లోపల ఇందాక మనం 5.7 3.7 పేపర్ ఉంది కదండి, దాన్ని అలా లోపల స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకునే ముందు ఇదిగోండి, మనం ఇలా మ్యాటర్ రాసుకోవచ్చండి. ఫాదర్ డే అయితే ఫాదర్ డే, మదర్ డే అయితే మదర్ డే. అంటే మా ఫాదర్ బర్త్డే ఉందని నేను బర్త్డే కార్డ్ సో అలా రాశాను. మనం మ్యాచ్ బాక్స్ కి గ్లూ అంటించుకొని లోపల స్టిక్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా స్టిక్ చేసుకున్నాక ఇందాక స్ప్రింగ్ ఉంది కదండి, దాన్ని మనం దాని మీద గ్లూ స్టిక్ చేసుకోవాలండి. ఇదిగోండి, మనం స్ప్రింగ్ ని హార్ట్ ని ఇలా స్టిక్ చేసుకోవాలండి. ఇదిగోండి చూడండి, అది స్టిక్ చేసుకున్నాక అలా అవుతుందండి. మనకి ఇది గ్లూ అనేది డ్రై అయ్యాక మనం దీన్ని ఇలా పెట్టేసుకోవాలండి. మనం పుల్ అనే నేమ్ ని ఒక చిన్న పేపర్ లో రాసుకొని ఇలా థ్రెడ్ అంటించుకోవాలండి, ఎందుకంటే మనం దాన్ని పుల్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో మనం ఇప్పుడు దానికి కూడా స్టిక్ చేసుకుందాం.
మనం ఇందాక రాసుకొని స్ప్రింగ్ గా అంటించుకున్నాం కదండి, దాని బ్యాక్ సైడ్ మనం థ్రెడ్ అంటించుకోవాలండి. మనం పుల్ చేసుకుందాం అనుకున్నాము, సో ఇలా థ్రెడ్ అంటించుకోవాలి. ఇందాక పుల్ అనేది చూపించాను కదా, దానికి థ్రెడ్ ని ఇలా అంటించుకోవాలండి. ఇదిగోండి మనము యాక్చువల్గా ఇంకొక 2 minutes లో రెడీ అయిపోతుందండి. సో ఈ స్ప్రింగ్ ఈ థ్రెడ్ నీట్ గా స్టిక్ అయిపోయాయండి. ఇప్పుడు మనం ఈ షర్ట్ లోపలికి ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలో చూద్దామా. ఈ పుల్ అనే థ్రెడ్ ఉంది కదండి, దాన్ని ఫస్ట్ మనం ఈ షర్ట్ లోపల ఇన్సర్ట్ చేసుకోవాలండి. దీన్ని ఇన్సర్ట్ చేసుకున్నాక ఈ హార్ట్ ని ఇలా గట్టిగా ప్రెస్ చేసి లోపలికి పెట్టుకోవాలి అండి. సో ఇప్పుడు మనం నీట్ గా ఇన్సర్ట్ చేసేసుకున్నాం. దీన్ని ఎలా పుల్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి అలా వస్తుందండి. అది అయిపోయిన తర్వాత ఇదిగోండి మనం ఇది మన బ్రదర్స్ కి ఫాదర్స్ కూడా ఇవ్వచ్చండి. వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు సర్ప్రైజ్ ఫీల్ అవుతారండి. సో ఇది చాలా క్యూట్ గా చాలా స్మార్ట్ గా ఉంటుందండి. సో ఇది వాళ్ళు చూసి సర్ప్రైజ్ కూడా అవుతారు. మీరు కానీ ఇది తయారు చేస్తుంటే నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మీ బ్రదర్స్ కానీ మీ ఫాదర్స్ కానీ ఎలా ఫీల్ అయ్యారో కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి టు మై ఛానల్ డోలీ టాక్స్. థ్యాంక్ యూ, బాయ్.